కాలీఫ్లవర్ పచ్చడిని కొంతమంది కేవలం చింతపండుతోనే పడతారు. మరికొంతమంది కేవలం నిమ్మరసంతోనే పడతారు. రెండూ పులుపే. అయినా కానీ చింతపండు, నిమ్మరసం కలిపి కాలీఫ్లవర్ పచ్చడి పెడితే రుచి ఇంకా బాగుంటుంది. నమస్తే, జై శ్రీరామ్. నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. ఇది కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ తోటి మీరు కూర వండుకుని ఉండొచ్చు, వేపుడు వండుకుని ఉండొచ్చు, కాలీఫ్లవర్ పకోడీ కూడా వండుకుని ఉండొచ్చు. కానీ కాలీఫ్లవర్ తోటి ఊరగాయ పట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. రండి, కాలీఫ్లవర్ ఊరగాయ పట్టుకుందాం. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ని ముక్కలుగా కోసుకుందాం. మీడియం సైజ్ కాలీఫ్లవర్ పువ్వు తీసుకుని ఈ రోజు ఊరగాయ పచ్చడి పడుతున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ లావుగా ఉన్నా కానీ ఇది కూడా ఊరగాయ పట్టుకోవచ్చు. ఇలా చిన్నగా ముక్కలు తరిగి మరీ చిన్న ముక్కలుగా కాదు, ఇంతంత ముక్కలుగా తరగాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. కాలీఫ్లవర్ కోసుకోవటం అయింది కదా, ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. కాలీఫ్లవర్కి పెస్టిసైడ్స్ బాగా వాడతారు, అందుకని శుభ్రంగా కడుక్కోవాలి 1-2 సార్లు. ఈ ఉప్పు నీళ్ళల్లో కాలీఫ్లవర్ ముక్కల్ని 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలు అయ్యింది. శుభ్రంగా 1-2 సార్లు కడిగాను. ఇప్పుడు నీళ్లు లేకుండా బెజ్జాల గిన్నెలోకి వేసుకుందాం. ఒక బట్ట తీసుకుని ఆ బట్ట మీద ఇవి వేసుకుని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఒక పూటంతా ఆరిపోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది, బూజు వచ్చి. తడి లేకుండా కాలీఫ్లవర్ ముక్కలు చక్కగా ఆరిపోయినాయి. 50 గ్రామ్స్ చింతపండు తీసుకుని తుక్కు గింజలు లేకుండా శుభ్రంగా కడిగి వెన్నీళ్ళు పోసి ఇట్లా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుని గర్భాలు ఒలుచుకుని గ్రైండర్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన దినుసులన్నీ కలుపుకుందాం. చిన్న గ్లాసు కారం, అంటే ఇది 1/2 కప్పు కారం అన్నమాట. ఇది 1/4 కప్పు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి, ఇవన్నీ కలుపుకోవాలి. ఇది గానుగాడించిన వేరుశనగ నూనె. గానుగ నూనె నియమంగా వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. 1 కప్పు గానుగాడించిన వేరుశనగ నూనె. తాలింపు వేసుకోవాలంటే నూనె కాగాలి కదా. నూనె కాగింది, తాలింపు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది కూడా దీనిలో వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు దీనిలో వేసి వేయించుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది 1/2 గ్లాసు. ఈ గ్లాస్ తోటి కాలీఫ్లవర్ ముక్కలు 5 గ్లాసులు అయ్యాయి. మసాలా దినుసులు కలిపిన ఉప్పు కారం దీనిలో కలుపుకుందాం. గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా కలుపుకుందాం. ఇది కూడా 5 సెకండ్లు వేయించుకుందాం. ఇలా పొయ్యి కట్టేస్తున్నాను. పూర్తిగా చల్లారిపోవాలి ఈ పచ్చడి. కాలీఫ్లవర్ పచ్చడికి ఫినిషింగ్ టచ్ నిమ్మకాయలు. ఇప్పుడు నిమ్మరసం తయారు చేసుకుందాం. నేను మీడియం సైజు నిమ్మకాయలు 9 తీసుకున్నాను. 9 నిమ్మకాయల రసం, 50 గ్రామ్స్ చింతపండు గుజ్జు, కరెక్ట్ పులుపు సరిపోతుంది. నిమ్మరసం కలుపుకుందాం. ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే అన్నంలో కలుపుకోవాలి. అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే రుచి తెలుస్తుంది. వెనకటి కాలంలో పచ్చడి పట్టగానే చల్లారిన అన్నంలోని పచ్చడి కలిపి ముద్దలు పెట్టేవారు మాకు, ఉప్పు కారం తెలుస్తుందని.
ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కరెక్ట్ కొలతల వలన కాలీఫ్లవర్ పచ్చడి రుచిగా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడిని స్టెరిలైజ్ చేసిన సీసాలో పెట్టుకున్నాం. స్టెరిలైజ్ అని ఎందుకంటున్నానంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెడితే పచ్చడి బూజు వస్తుంది. నేను చెప్పిన కొలతలు కాలీఫ్లవర్ పచ్చడికి కరెక్ట్గా సరిపోతాయి. ఇదే కొలతలతో మీరు తయారు చేసుకుంటే పచ్చడి ఎక్సలెంట్గా వస్తుంది. ఇఫ్ యూ ఫైండ్ వాల్యూ ఇన్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఇట్.